రైట్ సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూ కాలేజ్ క్యాంటీన్లో చట్నీలో ఎలక వచ్చిన ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర రాజనరసింహ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఎన్టీయూలో జరిగిన ఘటనపై తక్షణం విచారణ చేపట్టాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక ఆర్డీఓ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు. విచారణ చేపట్టి వెంటనే నివేదికను సమర్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో కళాశాలలో ఉన్న బోర్డింగ్ హాస్టళ్లను క్యాంటీన్లను తనిఖీలు నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించిన వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆహార పదార్థాలను తయారు చేసే నిర్వాహకులు FSSAI లైసెన్స్ ను తీసుకోవాలని మంత్రి కోరారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని సంస్థల లైసెన్స్లను వెంటనే రద్దు చేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నిరంతరం హోటల్స్, రెస్టారెంట్స్ తో పాటు బేకరీలు, బోర్డింగ్ హాస్టల్స్, క్యాంటీన్లు, ఆహార పదార్థాలు తయారు చేసే నిర్వాహకులపై నిఘా ఉంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం రైస్ని మళ్ళీ సాయంత్రం పెడతారు. మంచిగా ఉడకదు, మొత్తం గట్టిగా ఉంటుంది రైస్ అంతా, గలీజ్గా ఉంటుంది. ఇప్పుడు మ్యాక్సిమం కర్రీ క్వాంటిటీ మంచిగా చేస్తే అందరు తింటారన్న. దాంట్లో ఇంత కర్రీ ఉంటే దాంట్లో మొత్తం వాటర్ పోస్తారు. ఇప్పుడు నిన్న ఎలుక వచ్చింది నిజమేనా? అది ఎలుక వచ్చింది నిజమే అన్న. అది మేము పెట్టామని చెప్తాను. మేము ఎట్లా పెడతామన్నా? మేము తినే ఫుడ్లో మేమే పెట్టుకుంటాం. ఫుడ్ మంచిగా ఉండాలని కదా మేము కూడా చేసేది. మెయింటెనెన్స్ చాలా వెరీ పూర్ క్వాలిటీ. ఇక్కడ 3 మెసెస్ ఉన్నాయి, బట్ ఒకటే మెస్లో వర్క్ చేస్తారు. ఒకటే మెస్ అనేది ఓపెన్, అది సిన్స్ ఓపెనింగ్ నుంచి అంటే 10 years నుంచి అది ఒకటే మెస్ని నాన్ స్టాప్ వాడుతున్నట్టు అంత డస్ట్ వాటర్ పడిపోయింది, అంత ప్యాచెస్ మారింది. సో ఇంకో మెసెస్ ఉన్నాయి, మెస్లో ఓపెన్ చేయాలని మేము చెప్తే మొన్ననే 1 week బ్యాక్ ఓపెన్ చేశారు. ఇప్పుడు మేబీ రేపు నుంచి రన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఎంటెక్ ఉంది, ఇప్పుడు ఫస్ట్ ఇయర్, నెక్స్ట్ M.Pharmacy వస్తుంది, నెక్స్ట్ MC వస్తుంది. కానీ స్టూడెంట్స్కి తగ్గట్టు మెస్ అయితే లేదు. ఏమంటారు ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్తే? ప్రిన్సిపల్ అనేది చేస్తా అంటుంది, బట్ ఇట్స్ ప్రొలాంగ్ అవుతుంది కానీ సొల్యూషన్ అయితే రావట్లేదు, రిజాల్వ్ అవ్వట్లేదు. అంటే ఇది ఫస్ట్ టైం ఇట్లా చేయడం? మేము ఎన్నోసార్లు సార్ దృష్టికి తీసుకెళ్ళాము, బట్ తీసుకెళ్లారు. మేమే పర్సనల్ నేనే ఒక 4 to 5 times తీసుకెళ్ళాను.